30,000 లెక్కేంటో తెలుసుకుందాం. మీకు డిబేట్ లో పంపిస్తాను. మీకు 30,000 లెక్క తెలుస్తారు. తేలితే ఎంతమంది వస్తారో తెలుస్తుంది, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు బయట వస్తారో తెలుస్తుంది. అంత ఈజీగా వదిలే క్వశ్చన్ లేదు. 50 గ్రాముల ప్యాకెట్ మీదనే సివిల్ సప్లైస్ లో నేను స్టార్ట్ అయింది గేమ్. 30,000 సబ్జెక్ట్ వచ్చేసారు అనుకోండి, మీ ఊర్లో, మీ వీధిలో, మీ వార్డులో ఎవడెవడైతే ఉన్నాడో, ఎవడెవడైతే ఆడుతున్నాడో, ఎవడెవడైతే అమ్మాయిల యొక్క డేటాని ఎవడెవడికైతే ఫార్వర్డ్ చేశాడో, ఏం జరిగిందో మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు మాట్లాడతా బంధం ఉన్నదే ట్రాప్. అతను కొన్ని బేస్ లేని పార్టీ, తండ్రి చచ్చిపోతే తీసుకున్న పార్టీ, ఒకసారి అవకాశం ఇవ్వాలనుకుని తీసుకున్న పార్టీ. మనకేమైనా ఐడియా లేదు మన పార్టీకి ఏమన్నా? కాంగ్రెస్ సత్తే పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరేమైనా ప్రజల కోసం పెట్టిన పార్టీ అనుకుంటున్నారా? విజయమ్మ అన్నారు, ఈ రోజు కనీసం విజయమ్మ కూడా మీతో లేదు. చెల్లెలు తిప్పినారు, చెల్లెలే లేదు. సొంత కుటుంబ సభ్యుల్ని వాడుకొని వదిలేసేసి చివరికి ఎలక్షన్ లో రైట్. మహేష్ గారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి కూడా మాట్లాడాలి. డాక్టర్ ఏఎస్ రావు గారు మాట్లాడతారు. డాక్టర్ ఏఎస్ రావు గారు రైట్ అండి. అంటే ఒక ప్రధానమైన అభియోగం ఆవిడ లేవనెత్తింది ఏంటంటే, అమ్మఒడి ఇంట్లో అందరి పిల్లలకి ఎట్లా, అదే వైట్ రేషన్ కార్డు ఉన్న ఇంట్లో ఉన్న పిల్లలకే ఇస్తారు అని అంటున్నారు. మరి ఎవరండి అంటే అదే ఆ సమాచారం? వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పారండి. కానీ ఎలక్షన్స్ కు ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది రాష్ట్రంలో, అది ప్రైవేట్ సెక్టర్ అయినా, ప్రైవేట్ స్కూల్స్ అయినా, గవర్నమెంట్ స్కూల్స్ అయినా అని సూపర్ 6 లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చింది న్యూస్. మీరు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అందున గవర్నమెంట్ స్కూల్స్. అవును, అది ఎవరు చెప్పారు? ఆయన చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ముఖ్యమంత్రి హోదాలో? లేకపోతే అదేమన్నా ఒక స్పెక్యులేటివ్ న్యూసా? దేంట్లో అనుకుంటాం, న్యూస్ లోనే కదా. సో ఐ హావ్ రెడ్ ఇన్ ద న్యూస్. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు. వాసుదేవ్ గారు ఈవిడి వాట్సాప్ యూనివర్సిటీ బేస్ చేసుకునే డిబేట్లో ఆదా మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటారు. తెలుగుదేశం డాక్టర్ రావు గారు మాట్లాడారండి. చాలా చూసాను. ఇప్పుడే పసుపు బిళ్ళ అన్నారు రామ్ కుమార్ గారు. కాదు వాసుదేవ్ గారు మా మీద కూడా ఇందాక ఏదో అన్నారు కదండి, ఏదో ఇది ఏమన్నారు, ఏదో ట్రాప్ లో పడిపోయినా సెల్ఫ్ గోల్ అన్నారు. ఊరికే ఆవిడ మాట్లాడతారు కానీ అవి బేస్లెస్ మాటలు. చెప్పనివ్వండి వారిని, చెప్పనివ్వండి. డాక్టర్ రావు గారు మాట్లాడతారు. ఓకే రావు గారు. వాసుదేవన్ గారు, మేము అధికార పక్షంలో ఉన్నాం. ఆ వర్షన్ అక్కడ పెట్టిన తర్వాత ప్రజలు చీకొట్టిన పార్టీలు తర్వాత ఇలాంటి అవాస్తవాలు చెప్తూనే ఉంటారు. వాళ్ళ తర్వాత తీసుకోండి. ఎందుకంటే మేము చెప్పే పాలక పక్షం అన్నప్పుడు ఫస్ట్ మేము చెప్పాలా వాళ్ళు. ఎందుకంటే అనవసరంగా డిబేట్ టైం వేస్టింగ్ డిబేట్ టైం. దట్ ఈస్ నాట్. మీరు చేశారు, ఇప్పుడు వాళ్ళు చేస్తారు. మేము ఎప్పుడు చేయలేమండి. ఎప్పుడైనా కన్స్ట్రక్టివ్గా మాట్లాడతాం. మేము అవాస్తవాలు మాట్లాడాం, మేము వాస్తవాలు మాట్లాడతాం. 5 ఏళ్ళు మాట్లాడారండి. బాబా హత్య వాస్తవం కదా, ఇప్పుడు వస్తుంది కదా. బాబా హత్య వాస్తవం కదా, వాస్తవం కదా. ఇప్పుడు కాదలు పట్టుకొని కట్టకట్టాలు వేస్తాం కదా. ఎందుకు భయపడుతున్నారు? ఒకటి ప్రోటోకాల్ ఏంటి? పాలకపక్షం ఎప్పుడు చివరిలో, ఒక్క నిమిషం అండి మీరు ఆగండి. పాలకపక్షం ఎప్పుడు చివరిలోనే మారుతుంది. అసెంబ్లీ చూడండి, పార్లమెంట్ చూడండి, సభానాయకుడు చివరిలో మారుతాడు. మీరు ఇప్పుడు సభానాయకుడు, మీరు ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వాస్తవాలు తెలుసుకున్నారు. వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు మాట్లాడితే ఇప్పుడు 5 రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి, ఇప్పుడు వచ్చి ఏదో జియో ఇచ్చారు వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఏం మాట్లాడతారని తెలియకుండా ప్రజలు చూస్తున్నారు, లక్షలాది మంది చూస్తుంటారు. ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏందనుకుంటారు? డిబేట్ పరువు తీయడానిక? మాకు తెలుసు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో మాకు తెలుసు. ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ అది. ఫస్ట్ వాళ్ళు చూసుకోండి ఫస్ట్. అయినప్పుడు కూడా ఉందాగా మా శాసనసభ పక్షాన మంత్రి గారు బయ్యాల కేశవులు గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేయకండి, భయపడకండి, మిమ్మల్ని ఎవరు కొట్టారండి, ఎవరు తిట్టారండి, రండి అసెంబ్లీకి రండి. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో ప్రతిపక్షం కూడా అధికార పక్షానికి వాళ్ళ యొక్క సూచన సలహాలు ఇవ్వాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఒక భాగం అని చెప్పేసి ఈ 2 చక్రాల మీద నడవాలి ప్రజాస్వామ్యం. అది ప్రతిపక్షం, పాలకపక్షం ప్రతిపక్షం కూడా సమన్వయంగా ముందుకెళ్ళాలి. మీ యొక్క సలహాలు సూచనలు మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ప్రజాస్వామ్యం బద్దంగా మేము ఈ యొక్క శాసన మండలి నడిపించాలనుకున్నాము, దానికి స్వాగతించాము. మీకు వచ్చే ముఖం లేక మీరు ముఖం చాటేస్తుంటే ఎవరు అనుకుంటారండి? అవాస్తవాలు మా ప్రజలకు చెప్తుంటారు, అవాస్తవాలు చెప్తుంటారు.
మేము ఎక్కడో మా బయట రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తాము, ఈ మా ప్రైవేట్ స్కూల్లో చదవడానికి ఇవ్వమని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీరు రాగమా ఒక నిమిషం వాళ్ళు గత 5 సంవత్సరాలు మొత్తం ఏ ఒక్క మంత్రి గానా వాళ్ళ యొక్క శాఖల సమీక్ష చేసింది ఒక దాఖలా చూసామా? ఎక్కడైనా ఎంక్వైరీ చేశారా? ఎవరికైనా చేతనైందా? ఏ శాఖను సమీక్ష చేయాలా? సజ్జల జొన్నల రాగుల అతను ఇంకోటి ఇలా చూడండి 5 రోజులలో అధికారులను గడగడాలనిచ్చి మొత్తం శాఖలన్నీ మొత్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పారు, ప్రతి శాఖలో కూడా మీరు ఒక అవగాహన కలిగించుకొని శ్వేతపత్రం విడుదల చేయాలా, గత ప్రభుత్వం ఏ విధంగా డిసాస్టర్ చేసిందో, ఏ విధంగా వినాశంగా కలగట్టిందో అది మొత్తం ప్రజలకు చూపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా 5 రోజుల్లో కూడా పోలవరం సందర్శించారు. అదేవిధంగా ఈరోజు అమరావతి రాజధాని ఏ విధంగా మొత్తం జంగల్ తయారు చేసి పెట్టారు, ఒక అడవిలాగా తయారు చేసి పెట్టారు. 70% నిర్మాణమైనటువంటి భవనాలు కూడా పాడుపడడానికి వదిలిపెట్టారు.